సార్ దీంట్లో భాగంగానే కమాండ్ సెంటర్ అంటే కూడా ఏంటో చెప్పండి ఒకసారి? కమాండ్ సెంటర్. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ సెంటర్ పెట్టారు. మన హ్మ్. రోడ్ నంబర్ 12లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హ్మ్. ఆడ చాలామంది మానిటరింగ్ చేస్తా ఉంటారు. హ్మ్. సీసీ కెమెరాల సపోర్ట్‌తోని అవును. ఎక్కడ క్రైమ్ జరుగుతున్నది, ఎక్కడ క్రైమ్ చేసిన వ్యక్తులు ఏ ఏ వెహికల్ ఏసి ఎట్లా పోతున్నారు, హ్మ్. మానిటరింగ్ చేస్తా ఉంటారు. ఇక్కడ హ్మ్. కమాండ్ సెంటర్ కూడా పేషెంట్ హెల్త్‌ని మానిటరింగ్ చేస్తా ఉంటది. ఓకే. ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తారనుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ అయితది వాళ్ళ కమాండ్ సెంటర్ యొక్క పని. డాక్టర్‌కి కనెక్ట్ చేస్తారు. అత్యవసర డాక్టర్ పరిస్థితుల్లో కనెక్ట్ గూడా. ఆ! చేసినాక చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పారనుకోండి, అది కాల్ నడుస్తూనే ఉంటది. వెంటనే లొకేషన్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అంబులెన్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా అడుగుతారు. ఇంట్లోనే ఉన్నామంటే మా దగ్గర లొకేషన్ ఉంటది. ఇంటికి అంబులెన్స్ పంపిస్తారు. డాక్టర్ మాట్లాడుతూనే ఉంటాడు. అంబులెన్స్ ఇంటికి చేరుతది. ఆడ ఎవరైనా పక్కనుంటే సీపీఆర్ ఎట్లా చేయాలో వాళ్ళు నేర్పిస్తా ఉంటారు. ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళకి సీపీఆర్ చేసినట్టయితే హార్ట్ అటాక్ అయితే గనుక ప్రివెంట్ అయితది. సో, ఇట్లా కమాండ్ సెంటర్ అనేది ఒక పేషెంట్ కాల్ చేసి కొద్దిగా ఎమర్జెన్సీ అని చెప్తే, అతన్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి డాక్టర్ కొంచెం సేఫ్ ఇతను ప్రాబ్లమ్ లేదనేదాకా అది కంట్రోల్ చేస్తూనే ఉంటది. కంటిన్యూ‌గా కమ్యూనికేషన్‌లో ఉంటారు. అక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే వాళ్ళ పిల్లలుంటారో పిల్లలకి గూడా వాళ్ళకి కూడా సమాచారాన్ని. అవును. కమ్యూనికేట్ చేస్తా ఉంటారు. ఇందుకే దాన్ని కమాండ్ సెంటర్ అని పెట్టాము. హ్మ్. అందులో కేవలం ఎమర్జెన్సీయే గాకుండా ఏదైనా అడగొచ్చు వాళ్ళు. హ్మ్. ఏ కాల్ అయినా వాళ్ళు ఎంటర్‌టైన్ చేస్తారు. వాళ్ళకేం కావాలనో వాళ్ళు అన్నీ చూసుకుంటారు. హాస్పిటల్‌లో అంటే అడ్మిషన్ ఓన్లీ వరకే గూడా మీ అడ్మిషనే కాదు. బృందం. హ్మ్. అడ్మిషన్ అయినంక కూడా హ్మ్. డాక్టర్‌కి కనెక్ట్ చేస్తారు. ఓకే. ఆ! డాక్టర్‌తోని వాళ్ళ పిల్లలకి ఎన్ఆర్ఐస్ కనెక్ట్ చేస్తారు. హ్మ్. ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది, ఏమైందో కూడా వాళ్ళు మొత్తం చెప్పాల్సొస్తదన్నట్టు. హ్మ్. ఇట్లా ఇవన్నీ ఏ టు జెడ్ సర్వీసెస్ అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఉన్నాయి. హ్మ్. కమాండ్ సెంటర్ ద్వారా ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. హ్మ్. సడెన్‌గా ఆయనకు మంచం దిగడం రాదు. సడెన్‌గా ప్రాబ్లమ్ వస్తది. అవును. మోషన్ మంచాలనే పోతున్నాడు. మరి ఆయనకో మనిషి కావాలి. డైపర్ చేంజ్ చేయడానికి, అంత క్లీన్ చేయడానికి. కొంతమంది మతిమరుపు ఉంటది. డిమెన్షియా అంటాం. అవును. డిమెన్షియా ఉన్నవాళ్ళు కూడా ఎక్కడ మూత్రం పోస్తారో తెలవదు. ఎక్కడ మోషన్ పోతారో అవును. తెలవదు. వాళ్ళకేది తెలవదు. అటువంటప్పుడు వాళ్ళ వాళ్ళ క్లీన్ చేయడానికి, వాళ్ళకి స్నానం చేయించడానికి, హ్మ్. అన్నిటికి కూడా కేర్ సర్వీసెస్ అని ఉంటాయి. అది కూడా ఏందంటే, ఈ కమాండ్ సెంటర్ ద్వారానే వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతది.